నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. ప్రతి మనిషికి కోపం వస్తుంది. కోపం రాకుండా ఎవరు ఉండరు. అయితే కోపం వచ్చేటప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది 3 అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటి ఒక విషయం చెప్తాను. ఒక రోజున సచ్చిదానంద శివాభి నృసింహ భారతి స్వామివారు తన శిష్యులతో కలిసి అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఈ అరణ్య మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు సాయంత్రం పడడంతో ఆయన పరమేశ్వరునికి అభిషేకం చేయాలని చెప్పి ఒక చోట పీఠమంతా కూడా ఉన్నారనమాట. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన అక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించారు, నమస్కారం పెట్టారు. నమస్కారం పెట్టగానే స్వామివారు ఈయన మొహం చూడగానే 3 ప్రశ్నలు ఈయన అడిగారు. ఎప్పుడైనా నీకు విపరీతంగా కోపం కలిగితే వెంటనే కారణం కూడా తెలుసుకోకుండా నీకు ఎలా పడితే అలా నువ్వు స్పందించే గుణం నీలో ఉన్నవాడివా? రెండో విషయం ఏంటంటే ఏదైనా కోపం వచ్చేటప్పుడు కారణం అడిగి తెలుసుకుని అప్పుడు విపరీతంగా కోపడేటువంటి గుణం కలిగి ఉన్నవాడువా, లేదా కారణం తెలుసుకున్న తర్వాత వారిని సరిదిద్దడం కోసం మాత్రమే కోపాన్ని తెచ్చుకొని పెట్టుకున్నటువంటి గుణాన్ని కలిగిన వాడు. ఈ 3 ఏ రకం అని చెప్పి ఆయన స్వామివారిమో ఈ యొక్క ఫారెస్ట్ ఆఫీసర్ని అడగడం జరిగింది. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే, నేను మొదటి కోపకు చెందినవాడిని చెప్పి కొద్దిగా బాధపడుతూ తల ఉంచుకుని సమాధానం చెప్పారు. సమాధానం చెప్పిన వెంటనే ఈయన మాట చెప్పారు అప్పుడు స్వామీజీ, ఒక్క క్షణం ఆలోచించు, నువ్వు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దీని కారణంగా ఎంతమంది నువ్వు బాధ పెట్టావో తెలుసుకోవాలనుకుంటే ఇక మీద నీకు ఎప్పుడైనా విపరీతంగా కోపం కలిగేటప్పుడు మొట్టమొదట స్థాయి నుంచి 2వ స్థాయికి నువ్వు రా. ఏం చేస్తావంటే ఒక్క క్షణం ఆగి కారణం అడిగి తెలుసుకో, అడిగి తెలిసిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా స్పందించడం నేర్చుకొని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి నమస్కారం పెట్టేశారు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క ప్లేస్ ఏదైతే ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ తన నౌకరు ఎవరైతే ఉన్నారో ఆయన 2 చపాతీలు తన ముందు పెట్టారు, కొద్దిగా కూర పెట్టారు. పెట్టేసరికి ఈయన చాలా కోపంగా ఏం 2 చపాతీలు ఉన్నాయంటే చెప్పేసి అడిగితే నా నౌకరు ఏం చెప్పాడంటే, అయ్యా నన్ను క్షమించండి, ముందుగానే నేను సామాన్లు అయిపోయి చెప్పాను, కానీ ఆయన వెళ్ళిన వ్యక్తి ఉదయం అనగా వెళ్ళాడు, ఇప్పటివరకు రాలేదు, ఏం జరిగిందో తెలియదు, అలా చెడ్డ వ్యక్తి కూడా కాదు, వెంటనే తెచ్చేసేవాడు, ఏం జరిగిందో తెలియదు, ఎంతవరకు రాలేదని చెప్పి ఈ యొక్క ఎవరైతే నౌకరు ఉన్నారో ఆయన చెప్పాడు. వెంటనే విపరీతమైన కోపాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఒక్క క్షణం ఆలోచించాడు. స్వామివారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఆగి ఒక మాట అన్నాడు, నువ్వు తిన్నావా అని అడిగాడు అనమాట. సాధారణంగా విపరీతమైనటువంటి కోపం వచ్చేసేది ఈయనకి. కానీ స్వామివారు చెప్పారు కదా ఆల్రెడీ, ఆగి ఏదైనా అడిగి తెలుసుకోమని చెప్పి ఈయన అడిగి తెలుసుకునేసరికి అప్పుడు ఆ నౌకరు చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యో ఉన్నది ఇదే, ఈ 2 చపాతీ ఉన్నాయి, నేను కూడా ఇంతవరకు ఏం తినలేదు, నాకు కూడా ఏం లేదు, నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలా జరగనివ్వని చెప్పి ఈ నౌకరు చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే నీకు చాలా బాధ కలిగింది. వెంటనే ఆ 2 చపాతీ కూడా తను తినమని చెప్పాడు. తినమని చెప్పేసి తను లేచి చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగేశాడు. మంచినీళ్ళు తాగేసి కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను పొరపాటున కనుక ఇలా అడగకుండా కనుక ఆయన మీద కొట్టి ఉంటే, ఆయన ఏదైనా తిట్టుంటే ఇప్పుడు కూడా నా జీవితంలో ఎవరో ఎన్నో సందర్భాల్లో ఏదైనా చెప్దామని వచ్చినా సరే నేను ఎవరిని సమాధానం చెప్పిచ్చేవాడిని కాదు. ఎన్నో సందర్భాల్లో దారుణంగా కుట్టేవాడిని, దారుణంగా తిట్టేవాడిని, ఎంతమందిని బాధ పెట్టాడని చెప్పి పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడు అనమాట. మనం కూడా మన జీవితంలో ఒక క్షణం ఆలోచిద్దాం. మనం కొన్ని సందర్భాల్లో అధికారం ఉందనో లేకపోతే ఇంకో కారణం రీచనో మనం ఎవరైనా సరే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వారు ఏదైనా ఒక తప్పు మనం అనుకోకుండా తెలియకుండా వారు ఏదైనా చేసినప్పుడు వెంటనే మనం విపరీతంగా కోపాన్ని తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ అవసరమైతే కొన్ని సందర్భాల్లో చేసుకుంటూ ఇలా దారుణంగా ప్రవర్తిస్తుంటాం. ఇలా ఎంతోమంది మనుషులు కూడా బాధ పెట్టేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే గొప్పవాడి స్థితి ఏంటంటే, ఒకటి అధముడు, మధ్యముడు, ఉత్తముడు. ఈ 3 స్థితుల్లో అధముని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక మిస్టేక్ జరిగేటప్పుడు అది కారణం కూడా తెలుసుకోకుండా, అది నిజంగా తప్పు జరిగిందా అనేది కూడా తెలుసుకోకుండా వెంటనే స్పందించి నోటుకు వచ్చినట్టు తిరగడం, విపరీతంగా చేసుకోవడం, ఇలాంటివి చేసేవాడు అధముని యొక్క స్థితి. మధ్యమ స్థితి ఏంటంటే ఏదైనా ఒక మిస్టేక్ జరిగేటప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకుని అప్పుడు ఎంత కోపం అవసరం అంత కోపాన్ని ప్రదర్శించేవాడు 2వ స్థితి. అలానే 3వ ఉత్తముడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్థితి చాలా గొప్ప స్థితి. ఎప్పుడైనా ఏదైనా ఒక మిస్టేక్ జరిగేటప్పుడు దాన్ని కారణం అడిగి తెలుసుకుని కేవలం దాన్ని సరిదిద్దడానికి మాత్రమే కోపాన్ని తెచ్చిపెట్టుకుని, కోపానికి వశం కాకుండా కేవలం సరిదిద్దడానికి మాత్రమే కోపాన్ని తెచ్చిపెట్టుకుని తను మళ్ళీ ఆ యొక్క తప్పుని సరిదిద్దిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉండేటువంటి గొప్ప లక్షణం ఏదైతుందో అది ఉత్తముని స్థితి అనమాట. ఈ ఉత్తమునికి కోపం ఏంటంటే ఆ ఒక చిన్న తాటాకు మంట లాంటిది. ఆ క్షణానికి మాత్రమే కోపడతారు, మళ్ళీ వెంటనే చాలా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా సరే కోపం వచ్చేటప్పుడు ఉత్తమ స్థితిలో మనం ఉండాలి. అలానే విపరీతంగా ఎప్పుడైనా కోపం వచ్చేటప్పుడు ఏంటంటే వెంటనే మనం ప్రశాంతంగా కూర్చోవడం, ఒక చోట ఉండడం, మౌనంగా ఉండడం, అలానే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులను చూడడం, మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు తలుచుకోవడం, అలానే గొప్ప పుస్తకాలు ఏవైతుందో వాటి వింటుండడం, మంచి విషయాలు వింటుండడం, ఇలా చేయడం వల్ల మన కోపాన్ని పూర్తిగా నియంత్రించుకోగలం. ధన్యవాదాలు. జై హింద్.